హలో ఫ్యామిలీ, ఈరోజు ఏకాదశి సందర్భంగా నేను మా ఊరి గుడిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్ళాను. అక్కడ స్వామివారికి జరిగే సేవా కార్యక్రమాలను మా గుడి పురోహితులు చక్కగా వర్ణిస్తూ పూజ నిర్వహించారు. అది మీతో పంచుకోవాలనిపించింది. ముందుగా స్వామివారికి విశ్వక్సేన పూజ, సంకల్పం, కలశారాధన, వర్ణ పూజ చేసిన తర్వాత స్వామివారి తిరువంజన సేవ ప్రారంభమవుతుంది. తిరువంజనం అంటే స్వామివారికి జరిగే అభిషేక కైంకర్యాలు. అభిషేకంలో విశిష్ట ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. పంచేంద్రియాలు అనగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చక్కెర ఇలాంటి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. తర్వాత స్వామివారికి చందనాభిషేకం అనగా గంధంతో అభిషేకం, అమ్మవార్లకి హరిచంద్రం అంటే పసుపుతో మరియు కుంకుమ అభిషేకం, విశిష్ట ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత ప్రధానంగా ఆవాహనం చేసిన కలశంలోని జలాలను స్వామి అమ్మవార్లకు అభిషేకిస్తారు. అదే భక్తులకు ప్రోక్షణ చేస్తారు. చేసిన ద్రవ్యాలతో జరిగిన అభిషేకం తర్వాత వారికి అలంకరణ కార్యక్రమాలు చేసి అర్చన పూర్తి చేస్తారు. దీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించి మంత్రపుష్పాలతో స్వామివారి పూజను పూర్తి చేస్తారు. ఇలా స్వామివారికి జరిగే సేవలను, పూజలను శాస్త్రానుసారం నిర్వహిస్తూ మరియు వివరిస్తూ భక్తులు అడిగే చిన్న చిన్న సందేహాలను కూడా ఓపికగా చక్కగా తీరుస్తూ స్వామివారి సేవను అందరూ వీక్షించేలా అవకాశం కల్పించిన మా గుడి పురోహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని తీరాలి. అలా చూస్తుండగానే స్వామివారి చందనాభిషేకం కూడా పూర్తయిపోయింది. ఇలా జరిగే ఒక్కొక్క విశేష ద్రవ్యాభిషేకాల తర్వాత స్వామివారికి హారతిని చేతి భక్తులకు అందజేస్తారు. స్వామివారికి అలంకరణ జరుగుతున్న లోపల మనం అయితే చూడడానికి వీల్లేదు. అలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే చక్రదాయ మహాం ఉదాప్నేయ భావం వినాశ్యాయ మహాం దివ్యకల్పాయ భావం నిష్కలంకాయ మహాం నిరంతరాయ భావం నిరంజనాయ మహాం నిరాభాసాయ మహాం నిత్యతృప్తాయ మహాం నిర్గుణాయ భావం నిరుపద్రవాయ మహాం గదాధరాయ మహాం తారకవాయ భావం నందకి సంగీతకాయ మహాం అనేకమూర్తయ మహాం అవ్యక్తాయ భావం కటిహస్తాయ మహాం వరప్రదాయ భావం అనేకాత్మయ మహాం వీరభద్రవే మహాం ఆత్మక భయప్రదాయ మహాం ఆకాశవదాయ భావం భౌతిచంద్రాయ మహాం దామోదాయ ఓం నమః స్వరంతాయ సత్వమూర్తయ సహస్రపాద మీరు కూడా నాతో పాటు ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని హారతి తీసుకుని వచ్చేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం పట్టుకుని ఇంటికైతే బయలుదేరేసాను. ఈరోజు స్వామివారి సేవలో రోజు మొత్తం గడిచిపోయింది. ఇలాంటి మరిన్ని డైలీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నిక్కీ.